డే 3 చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడే కృష్ణ కర్మయోగం గురించి చెప్తారు. మనం పని ఎందుకు చెయ్యాలి, ఫలం రిజల్ట్ గురించి ఎందుకు ఆలోచించకూడదు అనే పాయింట్ దీంట్లో ఉంటుంది. ఈ రోజుల్లో స్టూడెంట్స్కి, ఎంప్లాయీస్కి ఇది చాలా అవసరమైన లెసన్. ఇక్కడ డే 3 స్క్రిప్ట్ వేరువేరుగా ఉంది చూడు. డే 3 ద పవర్ ఆఫ్ యాక్షన్, చాప్టర్ 3 కర్మయోగా. అర్జునుడు ఇంకా కన్ఫ్యూజన్లోనే ఉన్నాడు. కృష్ణ, నువ్వు జ్ఞానం గొప్పది అంటున్నావు, మరి నన్ను యుద్ధమనే ఘోరకార్యం ఎందుకు చేయమంటున్నావు అని అడుగుతాడు. అప్పుడు కృష్ణ కర్మయోగం గురించి చెప్పడం మొదలుపెట్టారు. అర్జునా డైలాగ్. కొంచెం తెలుసుకోవాలనే ఆతృతతో, కృష్ణ, ఒకవేళ జ్ఞానం కంటే పని, యాక్షన్ తక్కువైతే నువ్వు నన్ను ఈ యుద్ధంలో ఎందుకు దింపుతున్నావు? నాకు క్లారిటీ ఇవ్వు కృష్ణ, నేను ఏం చెయ్యాలో ఒక్క మాట చెప్పు. కృష్ణా డైలాగ్స్. అర్జున, ఈ ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా ఒక్క క్షణం కూడా పనిచేయకుండా ఉండలేదు. ప్రకృతి నిన్ను ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటుంది. కాని మనిషి తన పనులని తను చెయ్యాలి. గుర్తుపెట్టుకో, కర్మణ్యే వధికారస్తే మా ఫలేషు కదాచన. నీకు కేవలం పనిచేసే అధికారం మాత్రమే ఉంది, కాని దాని ఫలం పైన లేదు. ఫలితం గురించి ఆలోచిస్తూ నీ పనిని నిరాశ్రయం చేయకు. నీ కర్తవ్యాన్ని నువ్వు స్వార్థం లేకుండా చెయ్యి. అదే నాటు నువ్విచ్చే గొప్ప కానుక. పనిచేయకుండా కూర్చునే కంటే స్వార్థం లేని పని చేయడం 1,00,000 రెట్లు మేలు. మన లైఫ్లో కూడా మనం రిజల్ట్ గురించి ఎక్కువగా ఆలోచించి టెన్షన్ పడుతూ ఉంటాం. కాని కృష్ణ చెప్పేదొకటే, పనిచేయి, రిజల్ట్ని నాకు వదిలే. ఇదే కర్మయోగం. రేపటి వీడియోలో కృష్ణ ఇంకా డీప్గా ఏం చెప్పారో చూద్దాం. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీకృష్ణ.